ఇప్పుడు ఇంటర్నెట్ మొత్తం ఆల్మోస్ట్ మీకైతే యాపిల్ ఫోన్ గురించి అయితే మాట్లాడుకుంటారు. ఇది సెప్టెంబర్లో వస్తుందని చెప్తారు ఫోన్ అయితే మీకైతే. యాపిల్ ఫోన్ అయితే దీనిలో టాప్ 10 ఫీచర్స్ అయితే నేనైతే మీకైతే చెప్తా, అప్డేట్స్ ఏమేమి ఉన్నాయని అవన్నీ. మెయిన్ అయితే దీంట్లో అన్నిటికంటే ఎక్కువ బ్యాటరీ అయితే ఉంటాయని చెప్తారు. ఇంకా ప్రొసెసర్ కూడా అన్ని ఫోన్స్ కంటే పవర్ఫుల్ ప్రొసెసర్ అయితే తీసుకొస్తారు. దీంట్లో A20 Pro చిప్ అయితే తీసుకొస్తారు వీళ్ళైతే యాపిల్ అయితే. ఫోన్ అయితే చూడనీకి అయితే మీకు అయితే ఇట్లా ఉంటాయని చెప్తారు. ఫోన్ అయితే వచ్చిన తర్వాత చూద్దాం. ఇంకా దీంట్లో అయితే టచ్ ఐడి కూడా తీసుకొస్తారు వీళ్ళైతే. టచ్ ఐడి అంటే సేమ్ ఇంకా ఫింగర్ ప్రింట్ లెక్క అర్థం చేసుకోవచ్చు. ఇక ఇప్పుడు ఐఫోన్లో మొత్తం ఫేస్ అన్లాక్ ఉంటుంది కదా, ఈ టచ్ ఐడి వల్ల మీరు అయితే ఇట్లా సైడ్కి అయితే టచ్ చేస్తే మీకైతే ఫోన్ అయితే అన్లాక్ అయితే అయిపోతుంది. అప్పుడు అంతకుముందుకు ఐపాడ్స్లలో తీసుకొచ్చి వీళ్ళైతే ఈ ఫోన్లో కూడా వీళ్ళు టచ్ ఐడి అయితే తీసుకొస్తారు. సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ అని చెప్పుకోవచ్చు. మీకు అయితే ఇట్లా సైడ్కి అయితే టచ్ చేసేటతో మీకు యాపిల్ ఇంటెలిజెన్స్ ఫీచర్స్ కూడా ఎనేబుల్ అయితే అయిపోతాయి. ఇంకా దీంట్లో కెమెరా కంట్రోల్ బటన్ కూడా తీసుకొస్తారు. ఇప్పుడు ఐఫోన్స్లలో కెమెరా కంట్రోల్ బటన్ అయితే ఉన్నాయి, ఇట్లా జూమ్ చేసుకోనికి, జూమ్ ఇన్ జూమ్ అవుట్ చేసుకోనికి బటన్ అయితే ఉన్నాయి. సేమ్ ఈ బటన్ కూడా అట్లనే వర్క్ అయితే చేస్తుంది మీకైతే ఈ ఫోన్లో. స్పీకర్ సెటప్ కూడా నెక్స్ట్ లెవెల్ స్పీకర్ యూజ్ చేసిందని చెప్తారు. దీనిలో స్పీకర్స్ క్వాలిటీ కూడా బాగుంటుందని చెప్తారు. ఇంకా బ్యాటరీ లైఫ్ కూడా మీకైతే నెక్స్ట్ లెవెల్ ఉంటుందని చెప్తారు. ఈ ఫోన్లో 2 బ్యాటరీస్ అయితే ఉంటాయి. బ్యాక్ సైడ్ అయితే మీకైతే కెమెరా డిజైన్ అయితే మీకైతే ఇట్లా ఉంటుంది. బ్యాక్ సైడ్ 2 కెమెరాస్ అయితే ఇచ్చిళ్ళు, ఒక మైక్, ఒక ఫ్లాష్ ఇచ్చిళ్ళు. మాక్సిమం ఇలానే ఉండొచ్చు డిజైన్ అయితే, చెప్పలేం మరి, వాళ్ళు చేంజ్ చేయొచ్చు ముందు అయితే. ప్రొసెసర్ అయితే మీకు టోటల్ కోర్స్ 8 కోర్స్ అయితే ఉంటాయి. 2 పర్ఫార్మెన్స్ కోర్స్, ఇంకోటి 2 మిడ్ కోర్స్ అయితే ఉంటాయి. దీంట్లో 4 అయితే ఎఫిషియన్సీ కోర్స్ అయితే ఉంటాయని చెప్తారు. డిస్ప్లే అయితే మీకైతే ఇన్నర్ డిస్ప్లే అయితే 6.78 ఇంచెస్ అని ఉండొచ్చు అని చెప్తారు వీళ్ళైతే. ఇంకొంచెం పెద్ద సైజ్ కూడా ఉండొచ్చు, చెప్పలేం మరి. 8.3 ఇంచెస్ అట్లా కూడా ఉండొచ్చు. ఇంకా రీడింగ్ కి, ప్రొడక్టివిటీకి, మల్టీ టాస్కింగ్ అయితే మీకైతే నెక్స్ట్ లెవెల్ అయితే ఉంటుంది డిస్ప్లే అయితే. రైటింగ్ వర్క్స్ ఇట్లా ఏమన్నా మల్టీ టాస్కింగ్ వర్క్స్ అవన్నీ ఈజీగా చేసుకోవచ్చు మీరైతే ఇన్నర్ డిస్ప్లేలో. ఈ డిస్ప్లేలో మెయిన్ ప్లస్ పాయింట్ వచ్చేసి మీకైతే దీంట్లో బెండ్ అయితే అవపడది. మీరు ఎంత బెండ్ చేసినా ఫోన్ అయితే ఇట్లా బెండ్ లెక్కనైతే చేసినట్టు అవపడది. అదొకటి ప్లస్ పాయింట్. అందుకే ఇన్ని రోజుల నుంచి యాపిల్ వాళ్ళు అయితే ఆగిళ్ళు ఈ బెండ్ ఇట్లా అవపడదని ఇన్ని రోజులు దాని మీద రీసెర్చ్ చేసి ఇప్పుడైతే వీళ్ళు బెండ్ లేకుండా తీసుకొచ్చిళ్ళు. అసలు బెండ్ అవపడదు. ఇక మీకైతే అంత క్లియర్గా అయితే ఉండేది. మధ్యలో ఇది ఫోల్డబుల్ ఫోనా లేదంటే ట్యాబా కూడా మీరు అయితే అర్థం చేసుకోలేదు. దీని థిక్నెస్ కూడా చాలా తక్కువనైతే ఉంటుంది. ఫ్రంట్ డిస్ప్లే అయితే 6.3 ఇంచెస్ డిస్ప్లే అయితే ఇచ్చిళ్ళు వీళ్ళైతే. కలర్స్ అయితే ఏమేమి కలర్ తీసుకొస్తారో తెలియదు మరి ఫోల్డబుల్ లో మీరైతే. ఇంక ఇదే వాళ్ళు ఫస్ట్ ఫోన్ అని చెప్పుకోవచ్చు మీకైతే బెండ్ లేకుండా వచ్చే ఫోన్ అని. దీంట్లో లిక్విడ్ మెటల్ యూజ్ అయితే చేస్తారని చెప్తారు. మధ్యలో అయితే బెండ్ ఇట్లా అవపడకుండా అన్ని ఫోన్స్లలో మీకు అయితే లైట్గా అయితే అవపడుతుంది. రీసెంట్గా వచ్చిన ఒప్పో ఫోన్స్లలో కూడా వీళ్ళైతే 90% వరకు అయితే తీసేసి బెండ్ అయితే అవపడకుండా వీళ్ళు కూడా అట్లనే తీసేస్తారు ఇక బెండ్ అయితే యాపిల్ వాళ్ళు అయితే. చూద్దాం మరి ఫోన్ లాంచ్ అయిన తర్వాత టోటల్ ఇన్ఫర్మేషన్ అయితే నేనైతే మీకు అయితే చెప్తా. మన ఛానల్కి అయితే మీరైతే కొత్త వస్తే సబ్స్క్రైబ్ అయితే చేసుకొని బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి. బాయ్ బాయ్ గైస్, మరి నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. బాయ్ బాయ్.